హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఈరోజు నేను ఒక స్ట్రీట్ స్టైల్ అంటే బండి లిటరల్గా చెప్పాలంటే బండి స్టైల్ పకోడీ, అదే చికెన్ పకోడీ చేయడానికి ప్రిపేర్ అయ్యాను. బయట క్లైమేట్ చల్లగా ఉంది, వర్షం పడుతుంది. సో ఆబ్వియస్గా అలా వేడివేడిగా ఏదన్నా తింటా ఉంటే బాగుంటుంది కదా, పిల్లల కోరిక. సో బయట కన్నా ఇంట్లో చేసుకుంటే మంచిది కదా, హెల్తీగా హైజీనిక్గా ఉంటుందని చెప్పి కొంచెం చికెన్ కర్రీ వండిన తర్వాత అందులో ఉన్న బోన్లెస్ పీసెస్ తోటి చికెన్ పకోడీ అయితే చేయబోతున్నాను. నేను చేస్తూ ఉంటాను, మీరు చూసేయండి. చికెన్ నేనైతే బోన్లెస్ తీసుకున్నాను. అంటే వాళ్ళ కర్రీ కానీ చికెన్ తెప్పించి బోన్స్ పార్ట్ అంతా కర్రీ వండేసి ఈ బోన్లెస్ పీస్ ఆల్మోస్ట్ ఇలా 1.5 ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. మీకు చిన్న చిన్న బోన్స్ ఉన్నాయి, ఏం కాదు, బోన్స్తో కూడా వేసుకోవచ్చు. నేనైతే బోన్లెస్ పిల్లలకి ఇష్టపడతారు కదా అని బోన్లెస్ తీసుకున్నాను. ఇలాగా ఈ సైజులో తీసుకొని ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకుంటానో మీకు చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ 200 to 250 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది ఈ చికెన్. సో దీనికి నేను ఈ చిన్న స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ నేను వాడేది చిన్న స్పూన్, ఇది చూసుకోండి మీరు. దీంతో కారం వేసుకుంటున్నాను, ఒక 2.5 స్పూన్స్. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ముందు కొంచెం వేసుకుందాం. ధనియాల పొడి అండ్ జీరా కలిపి ఒక 1 స్పూన్ పొడి. ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇది కూడా ఆల్మోస్ట్ 1 స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూన్. తర్వాత శనగపిండి, ఇది స్ట్రీట్ స్టైల్ పకోడీ కాబట్టి ఇందులో శనగపిండి వేసుకుంటున్నాను నేను కంపల్సరీ. పకోడీ కంటే శనగపిండి మెయిన్ కదా. సో ఇదైతే కొంచెం నేను టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వరిపిండి, అంటే కొంచెం క్రిస్పీగా కావాలి కదా మనకు, అందుకని కొంచెం వరిపిండి, అంటే ఒక 1 స్పూన్ వరిపిండి, ఎక్కువ వేసుకోవట్లేదు. అండ్ ఇందులోనే కార్న్ఫ్లవర్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం బైండింగ్గా ఉంటుందని నేను జస్ట్ కొంచెం ఒక 1/2 స్పూన్ వరిపిండి వేసాను కాబట్టి అది వేసుకున్నాను. సో ఒక నిమ్మకాయ వేసుకోవచ్చు, నేను పిండి వేసి ముందు వేసుకుంటున్నాను. ఒక ఎగ్ వల్ల చికెన్ లోపల సాఫ్ట్గా అనిపిస్తుంది, సాగకుండా అలా ఉంటుంది. సో ఒక ఎగ్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. కలర్ అయితే నేను వేయట్లేదు, బయట అమ్మేవాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు అట్రాక్టివ్గా కనిపించడానికి, బట్ దానివల్ల ఏమీ యూజ్ లేదని నేను ఇందులో వేయట్లేదు. సో ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా మొత్తం ఈ మ్యారినేట్ చేసాం కదా, ఇవి అన్నీ సరిగ్గా సరిపోయినాయా లేదా అని ఒకసారి ఇప్పుడే మనం కారం మిర్చి యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే నాకు అన్నీ సరిపోయినాయి. సో ఇప్పుడు ఇందులో అడిషనల్గా ఈ చిల్లీస్ ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఒక్కొక్క పీస్తో ఒక చిల్లీ కలిపి, ఆ ఫ్రైడ్ చిల్లీ తింటే ఆ టేస్టే వేరు. గ్రీన్ చిల్లీస్తో పాటు కరివేపాకు కూడా కలిపేసుకోవాలి. కరివేపాకు అయిపోయింది. ఆర్డర్ పెడదామా? 10 రూపాయలు కొత్తిమీరకి ఎన్ని ఆర్డర్ పెట్టానా, 50 రూపాయలు మిగిల్చడానికి కొత్తిమీర లేకపోతే చచ్చిపోతానా? నాడ దొరికితే గుర్రంగా ఉన్నట్టు మన పని. అమ్మ వద్దులే, కరివేపాకు లేకపోయినా పర్వాలేదు. సో ఈ చిల్లీస్ని కూడా ఇలా కలిపేసి మనం శుభ్రంగా, ఇది మరీ లూజ్గా కలుపుకోకూడదు, మనం బాగా వేగదు. సో ఇలా చిల్లీస్ కూడా బాగా కలిపేసుకొని ఇలా శుభ్రంగా ముక్కలు పట్టించేసుకొని, ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అంటే ఈవినింగ్ స్నాక్ టైంలో వేయడానికి కదా. సో ఇప్పుడు లంచ్ టైంలోనే కలిపేసాను. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మ్యారినేట్ అయ్యి మనం ఫ్రై చేసుకున్నాక లోపల ఇలా తుంచిన చికెన్ యూజువల్గా సాగీగా ఉంటుంది కదా, బోన్లెస్ పీసు మనం ఎంతసేపు నవ్వులుతున్నా అలా పీచుగా ఉంటుంది కదా, అది లేకుండా చక్కగా బాగుంటుంది అనమాట. ఇందులో చెప్పాను కదా కరివేపాకు అవాయిడ్ చేస్తాను లేక, అండ్ జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లాస్ట్లో కావాలంటే వేపి తీసుకోవచ్చు. మా పిల్లలు ఎలాగో జీడిపప్పులు ఏరి పక్కన పెట్టేస్తారు తినేటప్పుడు, వాళ్ళు జీడిపప్పు కూడా తినరు.
సో ఇంకా అందుకని అది నేను వేయట్లేదు. జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలాగా అడిషనల్గా కలుపుకొని ఫ్రై చేస్తే బాగుంటుంది. సో ఇదిగో చూడండి, ఇలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. అసలు లూజ్గా ఉండకూడదు, ఇది ఇలాగే కలుపుకోవాలి. సో ఇది మీరు ఎలా చేస్తారు, మీ మ్యారినేషన్కి ఏం వాడతారు? ఇదే స్టైల్ అని నేను చెప్పట్లేదు, రకరకాలుగా చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసేదైతే ఇలా చేస్తాను. అండ్ మా పిల్లలకు కూడా ఇది బండి స్టైల్ చికెన్ పకోడాలా ఉందని వాళ్ళు ఇష్టంగానే తింటారు కాబట్టి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఇందులో ఏం చేయొచ్చో చెప్పండి. కావాలంటే ఇంకా స్పైసీగా కావాలంటే ఇందులోనే కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ కారం, గరం మసాలా, ఎక్స్ట్రా గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి ఇంకా చిల్లీ సాస్ జోలికి వెళ్ళలేదు. సో అది సంగతి. ఇది ఇలా కలిపేసి దీన్ని మూత పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ మ్యారినేట్ అయ్యాక ఈవినింగ్ పిల్లలు ఎప్పుడు తింటానంటే అప్పుడు వేడివేడిగా ఫ్రై చేసి పెట్టేసి దాంతో ఆనియన్స్ కట్ చేసి ఇస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అది సంగతి. సో ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. మళ్ళీ ముందు ఆయిల్ పెట్టేసుకుందాం, ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీస్తాను బయటికి. నేను కొంచెం తక్కువ ఆయిలే వేసి ఫ్రై చేస్తాను, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడం కాబట్టి. సో కొంచెం తక్కువే వేస్తాను. అఫ్కోర్స్ ఆయిల్ ఎక్కువ ఫుల్గా కడాయి ఉంటే బాగా వేగుతుంది, ఆ టేస్ట్ వేరు. బట్ ఇది కూడా నాట్ బ్యాడ్. ఇలా కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని ఇందులో ఫ్రై చేసేస్తాను. సో ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆల్మోస్ట్ 2.5 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాను. ఇంకా ఎక్కువసేపు నానితే ఇంకా బాగా చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో ఇది ఒకసారి మళ్ళీ వేసే ముందు ఒకసారి అంటే కింద కొంచెం వాటర్ సెటిల్ అయినట్టు ఉంటుంది కదా, సో మంచిగా కలిపేసుకుందాం ఒకసారి. ఈలోపు ఆయిల్ కూడా వేడెక్కుతూ ఉంటుంది. ఆయిల్ వేడెక్కేసింది. ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఇవి వేసుకున్నప్పుడే అలా పచ్చిమిరపకాయలతో కలిపి వేసేసుకుంటే వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాం, ఎందుకంటే ఇలా ఉంచితే పైన మాడిపోతుంది, లోపల మగ్గదు కాబట్టి ఫ్లేమ్ తగ్గించేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. వేసిన వెంటనే కదిపేయద్దు, కొంచెం వేగిన తర్వాత కదుపుకుందాం. సో చూసారు కదా, కలరు మంచిగా వేగిపోయినాయి పీసెస్. ఇంక ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇవి. ఒక దాంట్లో టిష్యూ పేపర్ వేసుకొని, అంటే కొద్దిగా ఆయిల్ పీల్చేసుకున్నట్టు అవుతుంది కదా, సో టిష్యూ పేపర్ వేసుకొని అందులో తీసేసుకుంటున్నా. సో ఇలాగా కాసేపు టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఆయిల్ ఫ్రైడ్వి కొంచెం ఆయిల్ పీల్చేసుకొని నీట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా తినడానికి రెడీ అయిపోయింది. ఇందులో కాంబినేషన్ ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయ ముక్క, ఈ చికెన్ ముక్క, ఆ మిర్చి ముక్క 3 కలిపి ఎలా తింటే సూపర్ ఉంటుంది. సో ప్లేటింగ్ చేసేసుకుంటున్నాను. వేస్తున్నప్పుడే ఒక క్రిస్పీ సౌండ్ వచ్చిందా, సో అది క్రిస్పీగా కరకరలాడడానికి వరిపిండి వేసాను కదా కొంచెం, దానివల్ల అది క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆనియన్స్తో కొంచెం పొడుగ్గా కోసిన ఆనియన్స్ని గుమగుమలాడే కరకరలాడే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా, అంటే చికెన్ రెడీగా ఉంటే మ్యారినేషన్కి ఒక హార్డ్లీ 5 minutes పడుతుంది. అండ్ అది మనకి టైం ఉంటే ఒక 1-2 hours అలా ఉంచుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో. లేదు అనుకుంటే కంగారుగా వేసేసుకున్నా ఒక 10 minutesలో ఫ్రై అయిపోతుంది. సో 5 to 10 minutesలో అయిపోయే రెసిపీ ఇది, మ్యారినేషన్ అవర్స్ తీసేస్తే. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేసి ఎలా ఉందో చూస్తాను. సో ఇలా ఒక ఉల్లిపాయ, ఇలా ఒక పచ్చిమిరపకాయ, ఇలా ఇందులో కరివేపాకు, జీడిపప్పు మిక్సీ, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. క్రిస్పీగా ఉంది, క్రంచీగా ఉంది, చికెన్ సాఫ్ట్గా ఉడికింది. చూసారు కదా చికెన్ పకోడీ మన ఇంట్లో మనం ఎంత బాగా చేసుకోవచ్చు అన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ ఇవ్వండి, ఒక కమెంట్ పెట్టండి, అండ్ ఆల్సో షేర్ చేయండి, అండ్ డూ సపోర్ట్ మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో నన్ను హ్యాపీగా, ఇప్పుడు వర్షం పడుతుంది బయట, ఈ చికెన్ పకోడాని ఎంజాయ్ చేసేస్తాను. సో మీరందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసండి. బాయ్.